హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. సో ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాం ఆన్ సైడ్ పోతే బాగుంటుందని. సో లేక లేక ఆన్ సైడ్ వెళ్తున్నాం. సో గోయింగ్ టు స్వీడన్ అన్నమాట, స్టాక్ హోమ్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఫ్లైట్ ఉంది. సో ఫ్రమ్ హైదరాబాద్. నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా బ్రో వస్తున్నాడు. సో మా బ్రోని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చిన. అట్లా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ అడగకముందే అరే నేను కూడా వస్తా అన్నారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, ఎక్కడికి, ఎయిర్పోర్ట్కి. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండటం చాలా గొప్ప. చూద్దాం ఎలా జరుగుతుంది జర్నీ, ఏం కథ అని. ఓకే, సో మీరు కూడా ఒకవేళ ఆన్ సైడ్కి పోతే కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళారు, ఏం కథ అని, ఆయన ఎన్ని డేస్ వెళ్ళారు అని. తీసిన ఉందా, నేనేం చెప్పట్లే. ఇప్పుడు చూసుకో 9వ గేట్, అది ఇన్ఫోర్ తీయాలా, జూమ్ చేసి 2x ఎట్ట మొత్తం ఇలాగే తీయాలా. అగో రే, నెంబర్ చూసుకోర్రే, అది 8, ఇదే 9, ఇదే 9. చూడరా రే, హాయ్ చెప్పురా. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చినాం. ప్రజెంట్ మా దగ్గర మనీ యూరోస్లో ఉన్నాయి, మాకు స్వీడన్ కరెన్సీలో కావాలి కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. నీ దగ్గర యూరోస్లో ఉన్నాయి కరెన్సీ? ఎవరిచ్చారా? అదే ఇండియన్ రూపీస్ లేవు నీ దగ్గర? చూడరా రే, పట్టుకొని చూపి ఇలాగా. యూరోస్ కరెన్సీ. ఎన్ని యూరోస్? 100 euros. ఎట్లోకి మారుతుంది దాన్ని ఇప్పుడు ఎంత వస్తుందిరా నీకు? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చా ఫ్రెండ్స్. డబుల్ బ్రో అది. మొత్తానికి అయితే లోపలికి వచ్చినాం, స్టాంప్ పడింది. నడవద్దు నువ్వు. ఉన్నిరా, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఇట్లా పోజు పెట్టు, వస్తుంది అక్కడికి. రెడీ పెట్టరా, వెళ్తారు కదా ఇట్లా పెట్టరా. లాంచ్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్, మొత్తం నిండిపోయి ఉంది. యాక్చువల్లీ మాకున్న కార్డ్స్ తోటి, క్రెడిట్ కార్డ్స్ తోటి ఆఫర్ రాలేదు, బట్ అక్కడ కూడా నిండిపోయి ఉంది. అట్లా పక్కన అట్లా కూర్చొని వచ్చినాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. సో టైం ప్రజెంట్ 2:20 అవుతుంది. సో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం, కిందకి దిగుతున్నాం. ఎక్కడికి వచ్చినా మాది గేట్ 33 గేట్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తను ఎండిపోయి ఉంది, ఇక్కడ చైర్స్ లేవు కూర్చోడానికి. ఇక ఇటు వెళ్తున్నాం, వాటర్ ఉన్నాయి, వాటర్ తాగొచ్చు.
అక్కడ ఫ్లైట్ ఉంది చూడండి, ఇండిగో ఫ్లైట్. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్. మొత్తానికైతే ఇమిగ్రేషన్ అయిపోయింది, స్టాంప్ అయిపోయింది, తీసుకున్నారు. ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నాం. చూడండి రైట్ సైడ్లో ఉంటుంది ఫ్లైట్. స్టెప్స్ దిగుతున్నా. చూడండి రైట్ సైడ్లో కానీ స్టెప్స్, లెఫ్ట్ సైడ్లో స్టెప్స్. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కుంటే చెప్పండి. ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి. నాది ఇది సెకండ్ టైం, బట్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం. సో చాలా లైన్ ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. చూడండి ఎంత లైన్ ఉందో, సైడ్ మొత్తం లైన్ ఉంది. ఏం కనబడతలేదు. వీడియోనే తీస్తాను. చూడండి మూవీస్ చూసుకోవచ్చు, ఏది పడితే అది చేసి గేమ్స్ కూడా ఆడవచ్చు. మన ఇద్దరం ఆడదాం గేమ్ ఏదోటి. చెస్. అది బెటర్ కావచ్చు, సౌండ్ వస్తుంది లేకపోతే. ఓకే సరే బ్యాక్ పోవాలంటే గేమ్స్ ఉన్నాయి. బ్యాక్, మూవీస్, న్యూ రిలీజెస్, ఏది పడితే చూడొచ్చు. ఫైనల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్. సీట్లు చేంజ్ చేసుకోవాలి కాబట్టి మాకు కాంప్లిమెంటరీగా ఫుడ్ ఇచ్చారు. బయట ఎత్తు
జ్యూస్. హైదరాబాద్ నుండి దుబాయ్ పోతున్నాం. ఇంతలో ఉన్నాం, ఎంత డిస్టెన్స్ ఉంది, దానికి ఎంత టైం పడుతుంది. స్పీడ్ ప్రజెంట్ 874 km/hతో పోతుంది. టెంపరేచర్ ఇంకా 2 hours 17 minutes పడుతుంది. వ్యూ మ్యాప్ ఏం లేదు. మ్యాప్ అన్నమాట, ఎక్కడ ఉన్నాం ఏం కాదు. 360 degrees కెమెరాస్. ప్రజెంట్ సీ మీద ఉన్నాం బ్రో. నైస్. దుబాయ్ చేరుతుంది. వెల్కమ్ చెప్తుంది. హలో ఫ్రెండ్స్, దుబాయ్ సైడ్ మీకు వెల్కమ్ చెప్తుంది. ప్రజెంట్ దుబాయ్లో ఉన్నాం. దుబాయ్ ఫ్లైట్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో నార్మల్ దాన్ని ఎందుకంటే వచ్చేది కాదు. ఫస్ట్ ఒక్కొక్కటి బయటికి క్లియర్ ఇచ్చాడు, క్లియర్ ఇచ్చాడు ఇలా తినాలని. అవునా? కట్స్ సిరీస్ యోగా ఏంటి బ్రో? ఫ్రూట్సా? ఫ్రూట్సా? యా, ఫ్రూట్ సలాడ్, యోగా, Indian vegetarian meat, bun, spoons, pineapple.
మీరు కూడా వచ్చి తినండి తర్వాత. లంచ్ కూడా ప్రొవైడ్ చేశాడు ఫ్రెండ్స్. ఇది మందు కాదు, యాపిల్ జ్యూస్. రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. వైఫై కోసం తరలాడుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా క్యాబ్లో ఉన్నాం. వెల్కమ్ టు స్టాక్ హోమ్. యాక్చువల్లీ స్వీడన్ ఎయిర్పోర్ట్ని తీద్దాం అనుకున్నా, బట్ మాకు అంత టైం లేదు. బిజీగా ఉండే. క్యాబ్ అతను బయట వెయిట్ చేస్తున్నాడు. మేము హోటల్ క్యాన్సిలేషన్స్ అవి ఇవి అని చాలా రష్ ఉండే. యాక్చువల్లీ ఇమిగ్రేషన్కి చాలా టైం పట్టింది, నియర్లీ 1 hour పట్టింది. సో దానివల్ల లేట్ అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు క్యాబ్లో హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు తెలిసి హోటల్ అరౌండ్ 2 hours జర్నీ ఉంటుందంట. చెప్పలేము, ఏం చేయలేం పరిస్థితి. నెట్ లేదు, ఏం మన సిమ్లు పని చేయవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెట్తో ఉన్న కష్టం. క్యాబ్ అతన్ని హాట్స్పాట్ అడిగి ఏదో వాడుకుంటాను. మావాడు ఏదో డ్రైవ్ చేస్తున్నాడు పాపం పని, అదేమైతే లేదు. యాక్చువల్లీ వచ్చేటప్పుడే లైక్ సిమ్ తీసుకుంటే ఈజీగా ఉండు, బట్ మాకు ఎక్కడ దొరకలేదు అది, అందుకే ఇబ్బంది అవుతుంది. సో ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎటైనా వెళ్తే సిమ్ తీసుకోండి తప్పకుండా. ఓకే, ఇటు సైడ్ చూడండి, చాలా అంటే చాలా ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇటు ఫారెస్ట్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ పంటలు కూడా చాలా పండిస్తున్నారు. చూడండి, రోడ్లు అయితే చాలా బాగున్నాయి. గుడ్. హలో ఫ్రెండ్స్, ఇంకా ఇదే మేమున్న మాకు ఇచ్చిన హోటల్. బాగుందా? ఇది శాండ్విక్ విలేజ్. ఇదే మేము ఉండేది. లోపల ఉన్నది మీకు చూపిస్తా కొంచెం అయినాక. చూడండి కార్లు ఎలా పార్క్ చేశారు, ఏం కథ అని. సో జస్ట్ ఇందాకే వచ్చి ఇప్పుడే రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే సిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే బతకలేము ఇక్కడ నెట్ లేకుండా. ప్రతిదానికి ట్రాన్సాక్షన్స్ అది ఇది కావాలి కదా. సో ఇక మా బ్రో ఇక్కడ ఉన్నాడు. సో సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అట్నుంచి అంటే మేము ఏమంటారు, గ్రాసరీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట. నైట్ అనుకొని తినాలి ఇక. ఓకే, సో అది మీకు చూపిస్తా. ఇది మెయిన్ గల్లీ అంట. చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. రోడ్స్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడైతే. మన అయితే దరిద్రంగా ఉంటాయి. కొంచెం దూరం నడవాలి. ప్రజెంట్ టైము మన ఇండియా టైం ప్రకారం 11:30 దాటింది. ఇక్కడ ప్రజెంట్ ఎంత అవుతుందంటే, ఒక్క నిమిషం చూస్తున్నా, 7 అవుతుంది. 7 దాటింది. స్టిల్ ఎండ కొడుతుంది చూడండి. మా షాడోస్ ఇక్కడ సన్సెట్ 10:30కి అవుతుందంట. అప్పటి వరకు ఇది ఇలానే ఉంటుంది. సో చూడండి ఎంత బాగున్నాయి. థాయ్ రెస్టారెంట్ అంట. లుక్స్ గుడ్. వావ్, పీస్ఫుల్ విలేజ్.
సాయంత్రం అంతా 10:30 గంటలు. కానీ చూడడానికి బాగున్నాయి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడే డిమార్ట్ నుండి వచ్చినాం ఫ్రెండ్స్. సో ఇక ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా, మావాడు రైస్ పెడుతున్నాడు. చూసారా, ఆన్ సైడ్ వస్తే అదృష్టం అదృష్టం ఉంటారు కానీ ఏమన్నాడు అనుకుని తినాలి. That's on-site food. నాకు Someone సరిపోతాయి. is preparing egg curry. ఎగ్ కర్రీ చేయడానికి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఓకే, నాకు సరిపోతాయా? డౌటే. సరిపోదా? ఇంకోటి చిన్నగా కట్ చేసుకో. ఎట్లా తెచ్చినాం కదా. సరిపోదా? ఆ? ఉన్నాయి కట్ చేయమో చిన్నగా. చిన్నగా కట్ చేస్తా. మీకు ఇది చూపిస్తా. యాక్చువల్లీ ఇది చూసారా, ఇది స్వీడన్లో ఎలా ఉంటుంది అన్నమాట. మళ్ళా గ్యాసులు అది కాదు. సో మా ఇద్దరి కోసం 5 ఆనియన్స్ కట్ చేస్తున్నా ప్రజెంట్. చూద్దాం, కొంత ఆకలి మీద ఉన్నాం. చెప్పాలంటే యాక్చువల్లీ మాకు అసలు నిద్ర లేదు, మీరే అర్థం చేసుకోండి. మన మన టైం జోన్లో 7వ తారీఖు పొద్దుగాల 3 గంటలకు ఫ్లైట్. అంటే మేము ఎయిర్పోర్ట్కి 12కి వచ్చినాం. ఇప్పుడు స్వీడన్కి రీచ్ అయ్యేసరికి మన టైం జోన్లో 6 అయింది. నిద్ర లేదు. చూడండి ఎన్ని గంటలు. 6 అనేది స్టాక్హోమ్కి వచ్చేసరికి, బట్ హోటల్కి వచ్చేసరికి 7 అయింది అనుకుంటా. ఏం చేస్తాం, తప్పదు. ఉల్లిగడ్డ పుట్టు గిన్నె ప్లేట్. ఇక్కడ మీరు కూడా ఆన్ సైడ్ పోతే మీరు పోయిన రోజు ఏం కర్రీ చేసుకున్నారో అసలు చేసుకున్నారో లేదో చెప్పండి. ఓకే, ఆనియన్స్ మన దగ్గర ఉండే ఎర్రటి ఆనియన్స్ కాదు, డిఫరెంట్ ఆనియన్స్. ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనలాగా వాటర్, డ్రింకింగ్ వాటర్ సపరేటు, వాష్ వాటర్ సపరేటు ఇట్లా ఏమి ఉండవు. సో వీళ్ళు వాషింగ్ వాటర్ని డ్రింకింగ్ వాటర్ తాగుతారు. సో అర్థం చేసుకోండి అవి ఎంత ప్యూర్గా ఉన్నాయి అనేది. తాపుకుంది ఏం చేయను, సైడ్కి వచ్చి కట్ చేయాలి. బ్రో నెట్ఫ్లిక్స్లో సాంగ్స్ పెట్టుకో. బ్రో నీకు ఆనియన్స్ చిన్ననా? ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కలపమంటున్నాయి కనుక
యాక్చువల్లీ ఈరోజు అంతా మా హోటల్ని చూపిద్దాం అనుకున్నా, బట్ అంత టైం లేదు. ఇప్పుడు ఇవరిదాకా డిమార్ట్కి వెళ్ళి ఏవో కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాం. మీరు ఇక్కడ రేట్స్ చూస్తే షాక్ అవుతారు. జనరల్గా మన 4 మిరపకాయలకి ఎంతో తెలుసా? 120 రూపాయలు. అంటే చూసుకోండి ఎలా ఉందనేది. మేము జస్ట్ ఏమేమి తెచ్చినాం అంటే ఉల్లిగడ్డలు తెచ్చినాం. ఉల్లిగడ్డలు ఒక 1/2 కేజీ కాదు 2 కేజీలు తెచ్చినాం. టమాటా 1 కేజీ. కొత్తిమీర ఎంతో తెలుసా మీకు? కొత్తిమీర 190. అది కూడా ఎంత వచ్చిందని చూస్తే షాక్ అవుతుంది. చూపిస్తా. దుబాయ్ నుంచి వచ్చాను ఫ్లైట్స్ అట్లా ఉంటాయి. కళ్ళు పడుతున్నాయి కనుక ఇది కొత్తిమీర 15 గ్రామ్స్. దీనికి ఎంత తెలుసా? 160, 190 ఉన్నది ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీలో. అలా ఉంది. సో ప్రజెంట్ అన్నం అయితే పెట్టేసినాం, కూర చేస్తున్నాం. కూర అన్నం కట్ చేసి కూర అయ్యాక మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరేం చేశారు, ఒకవేళ మీరు ఆన్ సైడ్ పోతా అనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాం. మొత్తానికైతే ఎగ్ కర్రీ చేసిన ఫ్రెండ్స్, బాగా నచ్చింది. ఇప్పుడే తింటున్నాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 10 దాటింది, 10:09. యా, కొద్దిసేపు అయిన తర్వాత తిని పడుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30కి ఆఫీస్కి పోవాలి. సో రేపు పొద్దుగా లేవాలంటే ఇప్పుడు పడుకోక తప్పదు. సో రేపు యాక్చువల్లీ మా ఈ హోటల్ రూమ్ ఎలా ఉంది, ఏం కథ అనేది రేపు చూపిస్తా. సో రేపు ఏంటి ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, సీ యూ, టాటా, బాయ్ బాయ్.